హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అడాప్ యానిమేట్ సిసి సాఫ్ట్వేర్ని యూజ్ చేసి 2D యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్లో కార్ డ్రైవింగ్ యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ క్లాస్ కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి క్లియర్గా. కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది ఈ క్లాసు. అంటే ఇది వరకు ఇట్లా మౌస్ తోటి అట్లా కాకుండా డైరెక్ట్గా ఇంటర్ఫేస్లో ఉన్న వాటిని టూల్స్ని యూజ్ చేసి చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా 2D యానిమేషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి నా ఛానల్ కొంచెం రిఫర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఫైల్ ఓపెన్ చేసుకుని దాంట్లో న్యూ పేజ్ ఓపెన్ చేసుకుంటే ఇలా వైట్ స్క్రీన్ వస్తుంది కదా. ఓకే, ఆల్రెడీ అడాప్ ఇన్సులేటర్లో నేను కన్వర్ట్ చేసి పెట్టుకున్న ఫైల్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇది కొంచెం స్క్రీన్ అడ్జస్ట్ చేద్దాం కరెక్ట్గా స్క్రీన్ సరిపోయేలాగా. ఈ వీడియో కొంచెం ప్రొఫెషనల్ వీడియో లాగా ప్రొఫెషనల్స్ చేస్తారు కదా. అంటే ఎప్పుడు మౌస్తో రైట్ క్లిక్, క్లాసిక్ క్లీన్ అవి క్లిక్ చేస్తాం కదా. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసుకుని వీడియో చేస్తున్నాము. కొంచెం ప్రొఫెషనల్స్ యూజ్ చేసుకునేలాగా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కన్వర్ట్ చేసుకున్నది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇదేంటంటే కార్ ఫ్రంట్ సీట్, డ్రైవింగ్ సీట్లోంచి వ్యూ ఎలా ఉంటుంది అన్నది. ఇవన్నీ అడాప్ ఇన్సులేటర్లో ఉంటాయి మీకు. ఒకవేళ ఈపీఎస్ ఫైల్ ఉంటే ఈపీఎస్ ఫైల్ని ఇన్సులేటర్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఓకే, దీన్ని కూడా అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇలా అయిన తర్వాత క్లాసిక్ ట్విన్ ఇక్కడ కింద ఉంటాయి చూడండి, అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒక 30 ఫ్రేమ్స్ వరకు క్లాసిక్ ట్విన్ పడుతుంది. సో దీన్ని విజిబిలిటీ ఆఫ్ చేశాను అనమాట. చేసి కార్స్ మీద డబుల్ క్లిక్, అదే కంట్రోల్ X కట్ చేసి కొత్త లేయర్లోకి పేస్ట్ చేశాను. ఓకే కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ దీన్ని కూడా క్లాసిక్ ట్విన్లో కన్వర్ట్ చేసేస్తున్నాను. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేసి బ్రేక్ అపార్ట్ అని ఉంది కదా, అంటే దేనికి దానికి డివైడ్ అయిపోతాయి అనమాట. ఇది వరకు మనం దేనికి దానికి కట్ చేసి డబుల్ క్లిక్ చేసి చేసేవాళ్ళం కదా, ఇది అలా అవసరం లేదు. ఇలా రైట్ క్లిక్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ డిస్ట్రిబ్యూట్ లేయర్ కొట్టాను. మీరు చూడండి అన్ని విడివిడిగా డివైడ్ అయిపోయినాయి. సో ఆ రెండు ఆప్షన్స్ అవి యూజ్ అవుతాయి అనమాట. దీనికి కూడా సేమ్ క్లాసిక్ ట్విన్ అప్లై చేస్తాను. ఇప్పుడు చూడండి దేనికి దానికే డబుల్ క్లిక్ చేస్తాను. సో ఇంకో లేయర్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి దీన్ని కూడా బ్రేక్ అపార్ట్ పడుతున్నా. ఆటోమేటిక్గా డివైడ్ అయిపోయినాయి చూడండి, టైర్స్, బాడీ. ఇప్పుడు సేమ్ క్లాసిక్ ట్విన్ క్లిక్ చేయండి, చూసారా 2 లేయర్లు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ లేయర్కి మళ్ళీ అది ఆటోమేటిక్గా క్లాసిక్ ట్విన్ అప్లై అవుతుంది. టైర్స్ ఉన్న దాని మీద ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసింది, చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. సో అవి కూడా కనబడతాయి. బట్ టైర్స్ బాడీ మీదకి ఉన్నాయి కదా, మనం డ్రాగ్ అండ్ డ్రాప్ కిందకి డ్రాగ్ చేసాం అనమాట. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫ్రేమ్ కొద్దిగా హైట్ అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకుని బాడీ మూవ్మెంట్ కోసం అనమాట, దాన్ని ఆల్ట్ పట్టుకుని చివరికి డ్రాగ్ చేశాను. నెక్స్ట్ 15 ఫ్రేమ్ దగ్గర ఇంకోటి F6 క్లిక్ చేస్తే ఒక ఫ్రేమ్ ఇన్సర్ట్ అవుతుంది కదా. దీన్ని కొంచెం అప్ మౌస్లో అదే కీబోర్డ్లో కర్సర్ యారోస్ తోటి క్లిక్ చేయండి. సో మూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సో ఇంకొక లోపల లేయర్ ఏందిగా సేమ్ ప్రాసెస్, బ్రేక్ అపార్ట్ కొడతాం. ఇవి టైర్ని చూడండి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ షాడోని కూడా సెలెక్ట్ చేయండి. దీన్ని కట్ చేసిన తర్వాత ఇంకో లేయర్ తీసుకుంటున్నాను, సేమ్ పేస్ట్ చేశాను సెంటర్ని. ఇది పైకి కనబడుతుంది కదా, దాన్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు చూడండి సేమ్ క్లాసిక్ ట్విన్ అప్లై చేశాను. కింద టైర్స్ మిస్ అయినాయి కదా, ఇక్కడికి వచ్చాక ఫ్రేమ్ ఇన్సర్ట్ చేయండి F5. సో కనబడుతుందా. ఇప్పుడు ఇందాకనే సేమ్ ఇప్పుడు క్లాసిక్ ట్విన్ అప్లై చేసిన లేయర్లో లాస్ట్ ఫ్రేమ్ ఒకటి సెట్ చేశాను. F6 క్లిక్ చేయడమే ఫ్రేమ్ సెట్ చేయడం అంటే. మళ్ళీ ఇక్కడ 15th ఫ్రేమ్ దగ్గర ఇంకో F6 క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి కొంచెం బాడీని పైకి కీబోర్డ్లో అప్ యారోతో పైకి మూవ్ చేశాను. ఇప్పుడు చూడండి షేక్ అవుతుందా. ఓకే, కొద్దిగా మీకు క్లియర్గా కనబడటం కోసం మీరు అడ్జస్ట్ చేసుకోవడమే, మనకి మూవ్మెంట్ కనబడేలాగా. ఇప్పుడు చూడండి అదిగోండి ఇలా షేక్ అవుతున్నది కనబడుతుంది కదా.
నెక్స్ట్ మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకో కార్ తీసుకోండి. దీని మీద మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. ఇంకో లోపల లేయర్కి వెళ్ళింది కదా, సేమ్ బ్రేక్ అపార్ట్ చేయండి. డివైడ్ అయిపోయినాయి టైర్స్, బాడీ. సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చే క్లాసిక్ ట్విన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 2 లేయర్స్ వస్తాయి. ఒకటి టైర్ లేయర్ది, ఒకటి బాడీ లేయర్. బాడీ లేయర్ క్లాసిక్ ట్విన్ అప్లై అవుద్ది, టైర్ లేయర్ మాత్రం F5 క్లిక్ చేయండి. చేశాక ఇప్పుడు దాని కిందకి డ్రాగ్ చేస్తే బాడీ కిందకి టైర్స్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ దీనికి మూమెంట్, సో కొంచెం అప్ యారో. మీరు ఈ ఫ్రేమ్స్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్ ఫ్రేము, మిడిల్ ఫ్రేము కొంచెం అంటే పైకి కిందకి షేక్ అవుతున్నట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవడం. ప్రీవియస్ క్లాసులు చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది ఈజీగా. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెహికల్ తీసుకుంటున్నాను. దీని మీద డబుల్ క్లిక్ చేశాను. సేమ్ ఇది కూడా అంతే, రైట్ క్లిక్ చేసి బ్రేక్ అపార్ట్ చేశాను. బాడీ టైర్స్ డివైడ్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సేమ్ క్లాసిక్ ట్విన్ క్లిక్ చేయగానే 2 లేయర్స్ వచ్చినాయి. బాడీకి క్లాసిక్ ట్విన్ అప్లై అయింది, టైర్స్కి మాత్రం F5 క్లిక్ చేస్తున్నాను. సో దాని కిందకి ఇలా డ్రాగ్ చేశాను. బాడీ మీద ఇప్పుడు మళ్ళీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఎండింగ్ ఫ్రేము F6 క్లిక్ చేశాను. మిడిల్లో 15th ఫ్రేము F6 క్లిక్ చేస్తున్నాను. ఓకే, దీన్ని కొంచెం అప్ చేస్తున్నా. చూడండి షేక్ అవుతుందా? ఓకే, మీకు క్లియర్ కనపడకపోతే కొద్దిగా అటు ఇటు షేక్ చేసుకోండి, అప్ డౌన్ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కారు సేమ్ అలాగే క్లిక్ చేశాను. దీన్ని కూడా బ్రేక్ అపార్ట్, 2 డివైడ్ అయిపోయినాయి. సింపుల్గా క్లాసిక్ ట్విన్ క్లిక్ చేయండి. 2 లేయర్స్ ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతాయి. టైర్స్ ఉన్న లేయర్ని F5 క్లిక్ చేశాను. ఇప్పుడు బాడీ మీదకి ఉంది కాబట్టి కిందకి ఇలా డ్రాగ్ చేసా. క్లాసిక్ ట్విన్లో ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. బాడీ చూడండి కొద్దిగా మూమెంట్ ఇచ్చాను, F6 క్లిక్ చేస్తున్నా. 15th ఫ్రేమ్ దగ్గర మళ్ళీ F6 కొద్దిగా అప్ యారో క్లిక్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు మూమెంట్ వస్తుందా? ఓకే, సో మీరు అడ్జస్ట్ చేసుకోండి, అంటే మనకు మూమెంట్ కనిపించేలాగా సెట్ చేస్తున్నారు అనమాట అంతే. సో డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, వస్తుంది బయటికి. మళ్ళీ నెక్స్ట్ చూడండి అన్నీ ఇలా మూవ్ అవుతున్నాయి కదా అప్ అండ్ డౌన్. నెక్స్ట్ మళ్ళీ బయటకు వస్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద బ్రేక్ అపార్ట్ చేశాను. దాంట్లో మళ్ళీ సేమ్ క్లాసిక్ ట్విన్ అప్లై చేయగానే రోడ్ డివైడ్ అయిపోయింది. సో దాని మీద డబుల్ క్లిక్ చేసి మళ్ళీ బ్రేక్ అపార్ట్ కొట్టాను. కొట్టగానే ఇప్పుడు దాని మీద ఉన్న యారోస్ డివైడ్ అయిపోయినాయి చూడండి. దాన్ని మళ్ళీ క్లాసిక్ ట్విన్ అప్లై చేశాను. అప్లై చేయగానే ఆటోమేటిక్గా యారోస్ రోడ్డు డివైడ్ అయిపోయింది. రోడ్డుకున్న దానికి F5 సేమ్ కార్లీ చేసినట్టే ప్రాసెస్. కొంచెం చూడండి, ఒకవేళ అర్థం అవ్వకపోతే కొద్దిగా పాజ్ చేసుకుని చూడండి. ఓకేనా? నెక్స్ట్ యారోస్ చూడండి చివరి వరకు ఉన్నాయో లేదో అబ్జర్వ్ చేసుకోండి. లేవు కదా? సో ఇప్పుడు అది ఎందుకు పెడుతున్నానంటే మనం ఇలా రన్నింగ్ లో వెళ్తున్నప్పుడు ఆ యారోస్ ఇలా మూవ్ అవుతున్నట్టు కనిపించాలి కదా, అందుకని అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి. చూడండి చివరి వరకు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక 150 ఫ్రేమ్ వరకు పెట్టుకుని ఏది రోడ్డు ఉన్న లేయర్ని క్లాసిక్ ట్విన్ క్లిక్ చేయండి. కిందది F5 సేమ్. ఓకే, సో దీని మీద డూప్లికేట్ లేయర్ పడుతున్నాను. ఆ యారోస్ ఇంకొక లేయర్ వచ్చింది చూడండి, వచ్చిందా? ఆ డూప్లికేట్ లేయర్ని చిన్నది చేస్తున్నాను. ఎందుకు? ఆ చివరిన సెట్ చేయటానికి. చూసుకోండి ఇలా చిన్నగా జూమ్ చేసుకుంటూ ఇది చిన్నగా చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇంకా కరెక్ట్గా యారోస్కి సెట్ అయ్యేలాగా సెట్ చేద్దాం. లేయర్ గౌక్కుని వేరే లేయర్ క్లిక్ అయినా మీరు గుర్తుపెట్టుకుని ఆ లేయర్ని క్లిక్ చేసుకోండి. ఇంకా కిందకి ఓకే, కరెక్ట్గా యారోస్ అడ్జస్ట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేద్దాం. ఓకే, మీరు చూసుకోండి అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం అది. ఓకే, మళ్ళీ జూమ్ బ్యాక్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి కర్సర్ని ఇలా మూవ్ చేద్దాం. అది చూసారా
అది మూవ్ అవుతున్నట్టు వచ్చిందా? ఇప్పుడు ఫస్ట్ డూప్లికేట్ చైన్ లేయర్ ఉంది కదా, అది ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి దాని కిందకి డ్రాగ్ చేయండి ఇలాగా. అర్థమైంది కదా? అది డూప్లికేట్ లేయర్ లోనేమో ఫస్ట్ ఫ్రేమ్ లో పెట్టి చివరికి పెట్టాం. ఇది డూప్లికేట్ లేయర్ కాదు, ఒరిజినల్ లేయర్ లో ఎండింగ్ పాయింట్ లో పెట్టి జూమ్ చేస్తున్నా. ఇది దీనికి అడ్జస్ట్ అవటానికి పక్కన ఇవి ఉన్నాయి కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని, అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు సూటబుల్ ఎంత అవుతుందో 30,000-40,000 అట్లా ఉంటది. ఏదైనా లాస్ట్ పాయింట్లకి అడ్జస్ట్ అయ్యేలాగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను చూడండి. కొంచెం అది ఓకేనా? ఇప్పుడు చూడండి, అంటే మనం పెట్టిన ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు రోడ్ ఇలా మూవ్ అవుతున్నట్టు అనమాట. సో కొంచెం తగ్గిద్దాం. ఓకే, మీరు అడ్జస్ట్ చేసుకోండి. అది మీ ఫ్రేమ్ని బట్టి, మీరు తీసుకున్న స్క్రీన్ బట్టి అనమాట. ఎగ్జాక్ట్గా ఎంత పెట్టాలని చెప్పలేం. ఓకే కదా? ఓకే, చూసారా? ఇది బ్యాక్ వస్తుంటే వెళ్తున్నట్టు. సో ఫ్రంట్ది ఈ బ్యాక్ కి ఇట్లా రన్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చింది. ఇది డూప్లికేట్ లేయర్లోకి వెళ్ళండి. ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ అనమాట. ఓకే, కంప్లీట్ గా బ్యాక్ వచ్చాక ఇప్పుడు పైన గ్రాస్ ఉంది కదా, ఆ లేయర్ మీద క్లిక్ చేసి సేమ్ క్లాసిక్ ట్విన్ కొట్టగానే 2 లేయర్స్ కింద డివైడ్ అవుద్ది. సో ఇది పైకి ట్రాక్ చేసుకోండి. మళ్ళీ దాని మీద డబుల్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ సేమ్ బ్రేక్ అపార్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మొత్తం లెఫ్ట్ రైట్ డివైడ్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ రైట్ సైడ్ బ్రేక్ అపార్ట్ కొట్టండి. ఇప్పుడు చూడండి, లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఉన్న ట్రీస్ 2 డివైడ్ అయిపోయినాయి. సో ఆ 2 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సో సేమ్ క్లాసిక్ ట్విన్ అప్లై చేయగానే 2 లేయర్స్ కింద వచ్చింది కదా. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోండి, సేమ్ అలాగే తీసుకొని క్లాసిక్ ట్విన్ అప్లై చేయండి. అవి కూడా ఒక 2 లేయర్స్ కింద డివైడ్ అవుద్ది. ఫస్ట్ ఉన్న లేయర్ ని కిందకి ఇలా డ్రాగ్ చేస్తే మనకి పైకి ఉంటాయి. సో కొన్ని ఫ్రేమ్స్ తీసుకోండి, ఒక 150 ఫ్రేమ్ వరకు ఎంతవరకు తీసుకున్నాక క్లాసిక్ ట్విన్ అప్లై చేసి రిమైనింగ్ ఇంకోటి ఉంటుంది కదా, దాన్ని F5 క్లిక్ చేయండి, ఫ్రేమ్ ఇన్సెట్. ఓకే కదా? సో ఈ 2 లేయర్ని డూప్లికేట్ లేయర్స్ చేయాలి, మనం ఎందాక చేసినట్టే చేసాం కదా. ఇప్పుడు ఈ థర్డ్ లేయర్ ని కొంచెం పైకి, సెకండ్ థర్డ్ దేనికి దానికే ఒకదాని కింద సెట్ చేసాం. ఇప్పుడు డూప్లికేట్ లేయర్ లో ఫస్ట్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చాం. ఇందాక అబ్జర్వ్ చేయండి, సింపుల్ రోడ్ చేసినట్టే డూప్లికేట్ లేయర్ లో ఫస్ట్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి చిన్నగా చేసి స్టార్టింగ్ పాయింట్ కి పెడతాం అనమాట. చూడండి, సేమ్ ఇందాక రోడ్ మీద యారోస్ ఎలా చేసాం అలాగే డూప్లికేట్ లేయర్ ని ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర పెట్టి చిన్నగా చేసి స్టార్టింగ్ పాయింట్ లో పెడుతున్నాం. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఈ కింద లైన్స్ కానీ కరెక్ట్గా దానికి సెట్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ది అది కూడా అంతే, డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేశాను, హైలైట్ అయింది, దాన్ని చిన్నగా చేశాను, అది కూడా ఫస్ట్ ఫ్రేమ్ లో పెట్టి చిన్నగా చేసి స్టార్టింగ్ పాయింట్ పెట్టేస్తున్నాను అనమాట. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి, ఆ కింద కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా. ఓకే, ఇది చూడండి, ఈ 2 ట్రీస్ కలిసిపోయినాయి. ఇక్కడ రైట్ సైడ్ కలవాలా, కొంచెం డౌన్ యారోతో క్లిక్ చేస్తున్నాను, సైడ్ యారో సారీ. సో ఆ ట్రీ సెట్ అయిపోయినాయి కదా. ఓకే, డన్. ఇప్పుడు ఒరిజినల్ ఫ్రేమ్ లోకి రావాలి. ఒరిజినల్ ఫ్రేమ్కి వచ్చి ఈ డూప్లికేట్ ఫ్రేమ్స్ రెండింటిని లాక్ చేసేయండి. చూసారా, ఇలా డ్రాగ్ చేస్తుంటే ట్రీస్ వస్తున్నట్టు కనబడుతున్నాయి కదా. ఓకే, నెక్స్ట్
ఏం చేద్దాం, ఒరిజినల్ లేయర్ అది ఎక్కడ పెట్టాలి, ఎండింగ్ పాయింట్ లో పెట్టాలని చెప్పాను కదా. డూప్లికేట్ లేయర్ ఏమో ఫస్ట్ ఫ్రేమ్ లో, ఒరిజినల్ లేయర్స్ వచ్చి లాస్ట్ ఫ్రేమ్ లో. సో అది క్లిక్ చేయగానే ఇలా హైలైట్ అవుతుంది కదా, దాన్ని ఇలాగా స్క్రీన్ బయటికి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పెద్దగా చేయాలి. ఇందాక మనం సేమ్ లైన్స్ చేసాం కదా అలా పెద్దగా, దేనికి ఇక్కడ ఉన్న దానికి మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేద్దాం. ఇవన్నీ మీరు మీకు కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మీరు పెద్దగా చేసుకోవడమే. ఎందుకంటే నేను చెప్పడానికి ఎంత లెంత్ లో పెట్టండి అది చెప్పడం అవ్వదు, మీకు కరెక్ట్గా ట్రీస్ మ్యాచ్ అయ్యేలాగా. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఒరిజినల్ ఫ్రేమ్ తీసుకున్నాం, అది కూడా ఇట్లాగే బ్యాక్ చేసి పెద్దగా జూమ్ చేస్తాం అన్నమాట. డూప్లికేట్ లేయర్లు రెండింటిని లాక్ చేస్తాను, అవి కదలకుండా ఉంటాయి. ఇవి ఒరిజినల్, ఓకే కదా. సో కరెక్ట్గా లైన్స్ అవి అడ్జస్ట్ అవుతున్నాయా లేదా అంటే ఆ ఇమేజ్ లో ఉన్న ట్రీస్ కి ఈ ట్రీస్ కి. స్క్రీన్ కి అది ఏం లేదు, జూమ్ చేసే దగ్గర కరెక్ట్ గా స్క్రీన్ ఫిట్ పెట్టాను అనమాట. అంతే. చూడండి ఇక్కడ ఇలా ట్రీస్ వస్తున్నట్టు వస్తుంది, కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ కనబడుతుంది కదా. సో ఒరిజినల్ లేయర్ క్లిక్ చేశాను, ఎండింగ్ పాయింట్ దగ్గర క్లిక్ చేయాలి కదా, అందుకని మీకు హైలైట్ అవ్వట్లా. సో క్లిక్ చేశాక కరెక్ట్ గా గ్యాప్ లేకుండా దానికి దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఫ్రంట్ కి ఫార్వర్డ్ చేశాను అనమాట. ఇది కూడా అంతే, కొంచెం ఫ్రంట్ ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాను, కరెక్ట్గా స్క్రీన్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పైన క్లౌడ్స్ ఉన్నాయి కదా, వాటిని సేమ్ అంతే, దాన్ని కూడా క్లాసిక్ ట్విన్ క్లిక్ చేయగానే 2 లేయర్స్ ఫ్రేమ్స్ వస్తున్నాయి, పైకి డ్రాగ్ చేశాను, దాని మీద డబుల్ క్లిక్ చేశాను, మళ్ళీ క్లాసిక్ ట్విన్ అప్లై చేశాను. చేశాక ఒక 150 వరకు సేమ్ క్లాసిక్ ట్విన్ అప్లై చేశాను. చూడండి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్కి వస్తున్నా. వచ్చాక దీన్ని డూప్లికేట్ లేయర్ చేశా, చేయగానే సేమ్ ఇందాకలానే ఫస్ట్ ఫ్రేమ్ లో పెట్టాను, డూప్లికేట్ లేయర్ చిన్న చేశాను అనమాట. రోడ్డు మీద ఉన్న యారోస్, నెక్స్ట్ ట్రీస్, ఈ క్లౌడ్స్ అన్ని సేమ్ డూప్లికేట్ లేయర్ లో ఫస్ట్ ఫ్రేమ్ లో పెట్టి చిన్నగా చేయటం, ఒరిజినల్ లేయర్ నేమో ఎండ్ పాయింట్ లో పెట్టి బిగ్ సైజ్ చేయటం అనమాట. చూడండి, నెక్స్ట్ ఎండ్ పాయింట్ కి ఏది డూప్లికేట్ లేయర్ ని లాక్ చేశాను, ఒరిజినల్ లేయర్ ని తీసుకొచ్చి ఎండ్ పాయింట్ లో పెట్టి జూమ్ చేస్తున్నాం బాగా. సో పైకి చూడండి, ఓకే. ఇప్పుడు చూడండి క్లౌడ్స్ ఇలా పాస్ అవుతున్నట్టు కనబడుతున్నాయి కదా. సో మనం వెహికల్ మీద వెళ్ళేటప్పుడు అవన్నీ అలా మూవ్మెంట్ ఉంటాయి కదా, ఆ మూవ్మెంట్ సెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, బ్యాక్ వచ్చాను, మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ సేమ్ ఒక 150 వరకు ఫ్రేమ్స్ తీసుకుంటున్నా, ఫ్రేమ్స్ ఇన్సెట్ చేస్తున్నా. క్లాసిక్ ట్విన్స్ ఆటోమేటిక్ గా అక్కడ వరకు క్లాసిక్ ట్విన్ అప్లై అయిపోయింది. ఇక్కడ ఇందాక విజిబిలిటీ ఆఫ్ చేశాను కదా, ఇప్పుడు ఆన్ చేస్తాను అనమాట. ఆన్ చేసి ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేస్తున్నా, ఏది డ్రైవింగ్ సీట్ లో ఉన్నది. ఇప్పుడు ఈ స్టీరింగ్, హ్యాండ్స్ యానిమేషన్ చేద్దాం. ఓకే, దాని మీద డబుల్ క్లిక్ చేయి, డబుల్ క్లిక్ చేయగానే ఒక ఫ్రేమ్ లోకి వెళ్తుంది. సేమ్ క్లాసిక్ ట్విన్ అప్లై చేశాను, మళ్ళీ దాని మీద డబుల్ క్లిక్ చేసి బ్రేక్ అపార్ట్ చేశాను. చూడండి ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, హ్యాండ్స్, స్టీరింగ్, అది. ఓకే, దీంట్లో డిస్ట్రిబ్యూట్ లేయర్ చేశాను, దేనికి దానికి డివైడ్ అయినాయి. బట్ ఫస్ట్ ఉన్న ఫ్రేమ్ ని కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా స్క్రీన్ మీదకి వచ్చేసినాయి. ఓకే, ఈ మొత్తం ఈ 3 సెలెక్ట్ చేసుకుని క్లాసిక్ ట్విన్ క్లిక్ చేస్తున్నా. 3 సెలెక్ట్ అయినాయి కదా. సో కిందది
ఇన్సెట్ ఫ్రేమ్ క్లిక్ చేయకపోతే మీకు ఆ డిస్ప్లే అది మిగతా రిమైనింగ్ పార్ట్లు కనబడవు. ఇలా క్లిక్ చేస్తేనే కనబడతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు నెక్స్ట్ స్టీరింగ్ ఉన్న ఫ్రేమ్లో ఎండ్ పాయింట్లో ఫ్రేమ్ ఇన్సెట్ చేశాను. మళ్ళీ 15th దగ్గర ఫ్రేమ్ ఇన్సెట్ చేశాను అనమాట. F6 క్లిక్ చేస్తున్నాను అంతే. సో స్టీరింగ్ రొటేట్ చేస్తున్నాను చూడండి కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ ఉన్నది ఎండ్ పాయింట్లో ఒక ఫ్రేమ్ సెట్ చేసా. 50 ఫ్రేమ్ ఇన్సెట్ చేసి హ్యాండ్ మూవ్మెంట్ అంటే స్టీరింగ్ తిప్పుతున్నప్పుడు హ్యాండ్ మూవ్ అవుతుంది కదా, సో అట్లా చూడండి సెట్ చేద్దాం. కరెక్ట్గా సెట్ చేసుకున్నాం. ఇవి మీరు చూడండి కరెక్ట్గా కొంచెం అటు ఇటు డ్రాగ్ చేస్తుంటే మీకు హ్యాండ్ కొంచెం అటు ఇటు ఉన్న ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేసుకుని కరెక్ట్గా సెట్ అయ్యేలా పెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ అలా వదిలేసాం అనుకోండి కొంచెం షేక్ అయినా హ్యాండ్ బాగోదు. సో అవి కావాలంటే ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేసుకోవడమే, మిడిల్లో ఉన్న ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేసుకుంటా ఉంటుంది. లేదు కరెక్ట్గా సెట్ అయితే సెట్ అయిపోతుంది. చూడండి ఓకే కొద్దిగా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఒక ఫ్రేమ్ కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తా. అలా మీరు అడ్జస్ట్ చేసుకోవడం ఫ్రేమ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు మిడిల్లో. ఇప్పుడు చూడండి కరెక్ట్గా అలా వస్తుంది. ఈ ఉత్తర సైడ్కి వచ్చాక ఎలా ఉందో చూద్దాం. ఈ మిడిల్లో కొంచెం ఓ ఫ్రేమ్ సెట్ చేద్దాం. F6 క్లిక్ చేస్తే ఫ్రేమ్ సెట్ అవుతుంది కదా, అది క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది. కొంచెం హ్యాండ్ అడ్జస్ట్ చేస్తున్నా స్టీరింగ్కి, మరి స్టీరింగ్ పైకి వచ్చినట్టు ఉంది ఏదో. ఓకే చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకే రైట్ హ్యాండ్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సేమ్ 15th ఫ్రేమ్ దగ్గర సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ అయింది కదా, అది చెయ్యితో పాటు లోపలిది ఇది రావట్లేదు, దాంట్లో డ్రాగ్ చేస్తుంటే అది కిందకి వెళ్ళిపోతున్నట్టుంది. సెర్చ్ ఇచ్చేద్దాం అండి. డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి డిస్ట్రిబ్యూట్ లేయర్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఒక లేయర్ వస్తుంది కదా, దాన్ని ఇలా పైకి మూవ్ చేయండి. స్టీరింగ్ పైకి వస్తుంది. మరీను స్టీరింగ్ పైకి ట్రాక్ చేద్దాం అండి. ఇది హ్యాండ్ మీదకి అయితే సెట్ అయింది. ఇంకా స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ ఇలా ఓకే సెట్ అయిపోయింది కదా. ఇవి ఏమీ లేదు, ఫ్రేమ్స్ మీరు చూసుకోండి, డ్రాగ్ చేసుకోండి పైకి కిందకి అంతే. ఇప్పుడు 2 మొత్తం లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ అక్కడ షేడ్ ఉంది కదా, ఆ రెండు కలిపి ఫ్రేమ్స్ సెట్ చేయండి 15th ఫ్రేమ్ దగ్గర. ఇప్పుడు రెండు హైలైట్ అవుతాయి. సో కంట్రోల్ పట్టుకుని ఆ రెండు క్లిక్ చేస్తే రెండు హైలైట్ అవుతాయి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా అడ్జస్ట్ చేద్దాం. క్రాస్ తిప్పి ఏం లేదు, ఆ లోపల ఉన్న షాడో విడిగా ఉంది కాబట్టి దానికి మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ పెట్టాల్సి వచ్చింది అంతే. దీన్ని కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఇంకా మనకి మిగిలింది హ్యాండ్ చూడండి, చిన్న ముక్క కనబడుతుంది కదా, మనిషి హ్యాండ్ మరి అంత ముక్క. సో అది కొంచెం స్క్రీన్ బయటికి డ్రా చేసాం అనుకోండి, సో బ్రేక్ అపార్ట్ కొడితే ఆ హ్యాండ్ కొంచెం బయటికి డ్రాగ్ చేయటానికి ఇంకొకసారి కొట్టండి. సో ఆ బ్లూ షేడ్ వచ్చే వరకు, హైలైట్ అయ్యే వరకు. ఓకే సో దీంట్లోకి వెళ్ళి సెలక్షన్ టూల్ క్లిక్ చేస్తే చూడండి బ్లూది క్లిక్ చేద్దాం. డబుల్ క్లిక్ చేయగానే వచ్చింది కదా, మళ్ళీ బ్రేక్ పార్ట్ క్లిక్ చేయండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసుకోవటానికి అంతే. ఇప్పుడు చూడండి అది హైలైట్ అయినాయా, దాన్ని బట్టి ఇలా డ్రాగ్ చేయండి అంతే. కరెక్ట్గా పాయింట్స్ చూసుకుని, ఏం లేదు స్క్రీన్ బయటికి హ్యాండ్ ఉందనుకోండి, మనిషి వెనక్కుండి డ్రైవ్ చేస్తున్నట్టు, లేకపోతే చిన్న చెయ్యి ముక్క తిరుగుతున్నట్టు కనబడుతుంది కదా. చూడండి
దీన్ని ఇలా అడ్జస్ట్ చేస్తే కరెక్ట్‌గా ఈ హ్యాండ్‌లోనే ఈ హ్యాండ్ కూడా సెట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ సెట్ చేద్దాం కరెక్ట్‌గా. బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఓకే. ఇప్పుడు కారు మొత్తం కొంచెం ఇలా షేక్ అవుతున్నట్టు. మనం బయటే షేక్ చేసాం కదా! అలాగా. సేమ్ డబుల్ క్లిక్ చేశాను. లేయర్ వచ్చింది. క్లాసిక్ ట్విన్ అప్లై చేశాను. అక్కడ ఫ్రేమ్ పెట్టాను. 15 దగ్గర ఫ్రేమ్ పెడుతున్నా. అంటే మన కారు కూడా షేక్ అవుతున్నట్టు. ఇందాక బయట కార్లు చేశాం కదా! కొంచెం డౌన్ చేస్తున్నా. అది. మన కారు కూడా ఊగుతున్నట్టు అనమాట. బయట కార్లతో పాటు. వెళ్ళేటప్పుడు మన కారు కూడా అలా షేక్ అవుతున్నట్టు కనబడుతుంది. ఓకే. బయటకొచ్చేయండి. క్లిక్ చేసి ఒకసారి వీడియో ఫార్మాట్‌లో చూద్దాం. అవి చూసారా? కొంచెం అటు ఇటు బ్యాక్‌గ్రౌండ్స్ కరెక్ట్‌గా సెట్ అవ్వలేదు గానీ కొంచెం ఇలా డ్రాగ్ చేద్దాం బయటికి. ఒకసారి మళ్ళీ వీడియో ఫార్మాట్ చూద్దాం. చూసారా బయట కార్లు షేక్ అవుతున్నాయి. రోడ్డెళ్తున్నాయి. సైడ్ ట్రీస్ ఎళ్తున్నాయి. బయట క్లౌడ్స్ ట్రావెల్ చేస్తున్నాయి. మన కారు కూడా ఎళ్తున్నట్టు ఉందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానెల్‌ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.